కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద పెడితే ఆ సింహాసనం ఏమీ వెలిగిపోదు. నిమ్మగడ్డ రమేష్ అని అతను కూడా కుక్కలా అంటాడు. అతను తీసుకొచ్చి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టారు. అందరూ ఎదురు చూస్తున్న సమయం ఏదో రకంగా ముందుకొచ్చింది. ఈరోజు రాష్ట్ర హోం కార్యదర్శి కొడాలి నానిని ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చారు. సో ఇక్కడ బేసికల్గా ఏంటి కదా అని చెప్తే ఈ క్యాండిడేట్ మాత్రం ఇప్పుడు కాగ్నిజబుల్ అఫెన్స్లో అట్ ద సేమ్ టైం అరెస్ట్ మూమెంట్కి రెడీ అయిపోయింది. ఈరోజు హోం కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ముందడుగేసింది. కొడాలి నాని పైన ప్రాసిక్యూషన్ చేయాలని చెప్పి పర్మిషన్ ఇచ్చేసింది. ఇక్కడ చూసుకుంటే 2021 అప్పుడు మనకు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కొన్ని ఎన్నికల్ని స్కెడ్యూల్ చేయటం, కొన్ని ముందు కొన్ని వెనక అయినాయి. దాని గురించి అప్పట్లో మంత్రిగా ఉన్న కొడాలి నాని ఇష్టం వచ్చినట్టు అప్పటి ప్రతిపక్ష నేత ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని పరదోషలాడాడు. ఈ దద్దమ్మ ఈ దొంగ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే కదా ఈ రూల్స్ అన్ని వచ్చినాయి. దేనికి ఊరిన పనికి మాటలు మాట్లాడతాడు. అది కాకుండా మనం చూసుకుంటే నిమ్మగడ్డ రమేష్ గారు ఎలక్షన్ కమిషన్ని కూడా ఇష్టం వచ్చినట్టు నోటు దురుసుకు మాట్లాడిన కొడాలి నాని పైన అప్పుడు కృష్ణా జిల్లా ఎస్పీకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నివేదిక పంపించారు ఇతని పైన కేసు నమోదు చేయాలని. ఎస్పీ ఇమీడియట్గా గుడివాడ పోలీస్ స్టేషన్కి ఆదేశాలు జారీ చేశారు ఇతని పైన కేసు నమోదు చేయాలని. గుడివాడ పోలీస్ స్టేషన్ వాళ్ళు కోర్ట్ ఆర్డర్స్ పేస్ చేసుకుని అతని పైన కేసు నమోదు చేశారు. కానీ ఇన్వెస్టిగేషన్కి ముందెళ్ళాలనుకున్న తరుణంలో ఈ మహానుభావుడు గుట్కా నాని అప్పట్లో మంత్రిగా ఉన్నాడు కాబట్టి దో ఆర్డర్స్ వే దేర్ ఇతన్ని అర్జెంటుగా ప్రాసిక్యూట్ చేయాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి ఈ విషయం పైన అన్న కూడా అప్పట్లో మంత్రిగా ఉన్నాడు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ కావాల్సి వచ్చింది. జమోరే పర్మిషన్ ఇవ్వలేదు. అప్పుడు తప్పించుకున్నాడు ఈ కొడాలి నాని. కానీ ఈరోజు మళ్ళీ మనం చూసుకుంటే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన కొడాలి నానిపై ఈరోజు ఉచ్చు బిగుస్తుంది. ఈరోజు మనం చూసుకుంటే కృష్ణా జిల్లా కలెక్టర్ పంపిన నివేదిక మేరకు ఈరోజు ప్రాసిక్యూషన్కి స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్ చేసేసింది ఈ క్యాండిడేట్కి. నిన్న మన హోంశాఖ ముఖ్య కార్యదర్శి దీనికోసం ఆదేశాలు జారీ చేశారు. ఇతన్ని ప్రాసిక్యూషన్కి పర్మిషన్ ఇస్తున్నాం మేము, ఇతన్ని అర్జెంట్గా కాగ్నిజబుల్ అఫెన్స్ ఎప్పుడన్నా కూడా ఎన్నికల కమిషనర్ని ఇష్టం వచ్చినట్టు మాటలంటే అది ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ అండ్ ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు. 2021లో జరగాల్సిన విషయం 2026 జూన్లో ఈ క్యాండిడేట్కి గంటలు మోగినాయి. మనం చూసుకుంటే లాస్ట్ ఇయరే గంటలు మోగాల్సిన కొడాలి నాని ఇది చిన్న కేసు అండి. చాలా కేసులు ఉన్నాయి ఇతనిపైన. ఇలాంటివి ఉపాధి హామీ పథకాలు అవనిండి, లేకపోతే జగనన్న ఇళ్ల కాలనీల పేరు మీద చేసిన దారుణాలు, పేకాట శిబిరాలు నడిపిన దారుణాలు, అలాగే విజయనగరంలో ఇతని పైన చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారి పైన తిట్టిన కేసులన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు మొట్టమొదటిసారి స్టేట్ గవర్నమెంట్ ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చేసింది. మరి కొద్దిసేపట్లో కొడాలి నానిని ప్రాసిక్యూషన్కి తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఈరోజు శుక్రవారం, శనివారం, ఆదివారం కనీసం 3 నుంచి 4 రోజులన్నా రెపరెపలాడితే కొన్ని ప్రాణాలు. కొడాలి నాని అరెస్ట్ అవ్వాలి అన్న సంకేతాలు ఎన్నాళ్ళకి ఫుల్ఫిల్ అయినాయి. నేను అనుకున్నాను ఈ జన్మకి ఇతను అరెస్ట్ అవ్వడని మొన్న. సో అన్నిటినీ బీట్ చేసుకుంటే ఈరోజు స్టేట్ గవర్నమెంట్ ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చారు. హోంశాఖ వాళ్ళు ఆదేశాలు కూడా జారీ చేశారు. దట్స్ ఇట్. కొడాలి నాని కరోనా టైంలో ఎలక్షన్ కమిషనర్ అయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని, దాని తర్వాత అప్పటి ప్రతిపక్ష నేత ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల విషయంలో కుంభకోణాలు జరిగిపోయినాయి అని రెచ్చిపోయి పంచాయతీ ఎన్నికలప్పుడు చేసిన చెలగాట వ్యాఖ్యల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇవ్వకపోయినా ఈ రోజు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి అనుమతి ఇచ్చి ప్రాసిక్యూషన్కి ఇతన్ని టేక్ ఓవర్ చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయింది. ఇది పెద్ద బ్రేకింగ్ న్యూస్కి అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు మార్నింగ్ 10:30 మేబీ ఆఫ్టర్నూన్ 2 o'clock దీని గురించి ఒక పెద్ద బ్రేకింగ్ ఉంటుంది. మేబీ కొడాలి నాని అరెస్ట్ అన్న ఒక ఫైనల్ థంబ్ పెట్టుకుని మనందరం హ్యాపీగా ఇతను చేసిన అరాచకాల మీద ఒక షో చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ నౌ అండి. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ.